దేవాలయంకి వచ్చే నేను 48 సంవత్సరాలు అయింది. 16 ఏడు వచ్చాం ఇక్కడికి. 16. మీ నేటివ్ ప్లేస్, మీ ఫ్యామిలీ గురించి ఒకసారి మాకు. నేటివ్ ప్లేస్ యాక్చువల్ నేను పుట్టింది గుంటూరు. నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకుంటూ ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చేసాం. 76 నుంచి ఇక్కడ అమ్మవారి దగ్గరే ఉన్నాను నేను. అప్పటి నుంచి మళ్ళీ కిందకి వెళ్ళలేదు. అమ్మవారి దగ్గరే అంటే ఇక్కడ పూర్వం ఇక్కడ చీకటి కోనేరు అని ఒకటి ఉండేది. అమ్మవారికి చాలా ప్రసిద్ధి చెందిన చీకటి కోనేరు. ఇప్పుడు లేదండి? ఇప్పుడు లేదు. ఆ చీకటి కోనేరులో అమ్మవారు బాలా రూపంలో సంచరించేదని అందరూ చెప్తూ ఉండేవాళ్ళు. మాకేంటి చిన్నప్పుడు నిజంగా అమ్మవారు కనిపిస్తుందా అనేటువంటి ఇదిలో ఆ చీకటి కోనేరులో అటు పైన నవదుర్గలు ఉంటాయి. చింతామణి దుర్గని అమ్మవారు చాలా భయంకరంగా ఉంటుంది. అమ్మవారు ఇప్పటికీ ఉంటుంది. అవన్నీ ఇప్పుడు అక్కడ భవానీ మండపం అంతా కొట్టేసిన తర్వాత ఇప్పుడు అందరికి కనిపిస్తుంది. వెళ్ళే వాళ్ళకి ఘాట్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కనిపిస్తుంది. ఆ అమ్మవారి దగ్గర మేము అక్కడే ఉండేవాళ్ళం. అక్కడ ఆడుకుంటూ ఆ కోనేరులో స్నానం చేసి, అలాగే ఒక విష్ణుకుండం అని ఒకటి ఉండేది. విష్ణుకుండం అంటే అమ్మవారి ఆ చీకటి కోనేరుకి అమ్మవారి గుడికి కరెక్ట్గా బ్యాక్ సైడ్ అక్కడ శ్రీ మహావిష్ణువు నాభిలోంచి బ్రహ్మ వచ్చి చాలా అద్భుతమైన శిల్పం. అలా పూర్వం అంటే ఇక్కడ కొన్ని సినిమాలు కూడా తీశారు అప్పట్లో. ఆ సినిమాల్లో కూడా కనిపిస్తుంది అమ్మవారు, పాత సినిమాల్లో కనిపిస్తుంది. అది చాలా చిన్న దేవాలయంగా ఉండేది మనకి. అమ్మవారి దేవాలయం అంటే అప్పుడు ఉదయం 6 గంటలకు తెరిచేవారు, 11 గంటలకి నివేదన పెట్టి తలుపులు వేసేసేవాళ్ళు, మళ్ళీ 3 గంటలకు తెరిచేవారు. 7:30 కల్లా ఏమి ఉండేది కాదు అప్పుడు. తర్వాత అలా క్రమేణా మేము అక్కడ తిరుగుతున్న ప్రాంతాలన్నీ కూడా ఏదో గజ్జల సౌండ్ వస్తూ అమ్మవారు ఇక్కడ సంచరిస్తున్నట్టుగా మాకు అనిపించేది. చాలామందికి ఈ అనుభవాలు ఉన్నాయి ఇక్కడ గుడి మీద ఉన్న వాళ్ళకి. నాకు కూడా అటువంటి అనుభవాలు ఉన్నది. చిన్నతనం నుంచి మేము ఇక్కడ పాత వంటశాల ఉండేది అమ్మవారికి. ఆ అమ్మవారికి అక్కడి నుంచి నివేదన తీసుకురావడం, ఆ వంటశాల నుంచి అలా పనిచేసేవాళ్ళం. మేమే పులిహార లడ్డు మేమే కట్టేవాళ్ళం. అప్పుడు ప్రత్యేకంగా అంత వ్యవస్థ కూడా లేదు ఇక్కడ. ఆ పులిహార మేమే తయారు చేసేవాళ్ళం, లడ్డు మేమే తయారు చేసేవాళ్ళం. తర్వాత 79లో కొత్తగా ఈ అయ్యప్పలు నల్ల డ్రెస్ వేసుకొని వస్తున్నారు. అప్పుడే మా గుడికి దర్శనానికి వచ్చారు. ఇప్పుడు రాచకొండ కామేశ్వర శర్మ అని మా బ్రదరు, అతను చూసి నల్ల బట్టలు ఏదో వేసుకుంటున్నారు, మనం కూడా అమ్మవారికి ఏదైనా పెడితే బాగుంటుంది ఇలాగా అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఒక వర్కౌట్ చేశాడు. అమ్మవారి గురించి బాగా చదివి అసలు అమ్మవారు అంటే ఏంటనే దాని విషయంలో తను దేవి భావత అక్కడ తీసుకొని భవానీ దీక్ష పెడితే ఎలా ఉంటుంది అని తను అనుకున్నాడు. సరే మా అందరితోటి చర్చించారు. అప్పుడు అందరు చర్చించి కాంచి పరమాచార్య వారి దగ్గరికి ఇక్కడ లింగముట్ల రామకృష్ణ శర్మ గారని ప్రధాన అర్చకుడు. అప్పుడు వంశపారంపర్యం ఉండేది అప్పుడు, ఇప్పుడు లేదు. ఇప్పుడు వంశపారంపర్య అర్చకుడు లింగముట్ల రామకృష్ణ శర్మ గారని ఆయన పరమాచార్య వారితో, కాంచి పరమాచార్య వారితో రెగ్యులర్గా వెళ్ళి ఆయనతోటి చర్చ చేస్తుండేవారు. ఆయన ఏం చేశారంటే పరమాచార్య వారిని కనుక్కుందాం మనం, ఆయన ఆజ్ఞ మేరకు మనం ఈ దీక్ష ఏదైనా ఉంటే ప్రారంభిద్దామని అందరూ అక్కడికి వెళ్ళటం జరిగింది అన్నమాట. అక్కడికి వెళ్తే ఆయన పరమాచార్య వారు వెంటనే మంచి దీక్షరా నాయన, ఇది మీరు ఇది అర్జునుడు చేశాడు ఈ దీక్షని, భవానీ దీక్ష అనేది అమ్మవారికి ఉంది, ఇది ఎవరికీ లేదు, అమ్మవారికి మాత్రం దీక్ష అనేది ఉంది. ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటిదే భవానీ దీక్ష అనేది ఉంది. కాబట్టి ఆ భవానీ దీక్షను మీరు పెట్టుకోవచ్చు, చక్కగా భవానీ అని అమ్మవారిని పెట్టుకోండి, ఒక మండలం పెట్టుకోండి దీక్ష అని చెప్పి కార్తీక పౌర్ణమి 1980 కార్తీక పౌర్ణమి రోజున ఈ భవానీ దీక్షను ప్రారంభం చేశాం. మేము 11 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అప్పుడు 80లో. ఆ సంవత్సరం 500 మంది 600 మంది తీసుకున్నారు దీక్ష, భవానీ దీక్ష తీసుకొని అమ్మవారికి జ్యోతి ఊరేగింపులు రామనామ క్షేత్రం ఉంది ఇక్కడ సత్యనారాయణపురంలో, అక్కడి నుంచి జ్యోతులు ఊరేగింపు పెడదామని చెప్పి అనుకుని జ్యోతులు తీసుకొచ్చి ఊరేగింపుగా అమ్మవారిని తీసుకొచ్చి, అలాగే గిరి ప్రదక్షిణ పెట్టాము. ఫస్ట్ అమ్మవారి కొండ ఎంతవరకు అయితే ఉంటుందో ఆ మొత్తం గిరి ప్రదక్షిణ చేసాం. గిరి ప్రదక్షిణ చేసి అమ్మవారికి ఆ భవానీ బంధం, వాళ్ళేమో ఇరుముడి అంటారు, అమ్మవారిని భవానీ బంధం అంటారు దాన్ని. ఈ 40 రోజులు దీక్ష చేసి ఆ సంవత్సరం ఆ చీకటి కోనేరు పైనే ఒక మండపం ఉంది. ఆ మండపంలో మొట్టమొదటిసారి యాగం చేసాం. అక్కడ అమ్మవారికి చండీ యాగం చేసి శతచండీ యాగం, ఈ భవానీ దీక్ష విరమణ చేసాం.
అలాగా ఆ భవానీ దీక్షను తీసుకురావడం జరిగింది. ఆ భవానీ దీక్షను తీసుకొచ్చిన తర్వాత ధ్యానాల్లో బాగా విపరీతమైనటువంటి ఆదరణ వచ్చి అప్పటి నుంచి దీక్షలు ఎక్కువ మంది తీసుకోవటం, అలాగే ఈ రోజున దాదాపు 1 కోటి మంది దాకా ఆ దీక్షలో ఉన్నారు ఇప్పుడు. మొత్తం చూసుకుంటే మొన్న కూడా 20 లక్షల మంది పైన వచ్చారు ఇక్కడికి. అది కాకుండా మొత్తం భారతదేశం మొత్తం చూసుకుంటే 1 కోటి మంది పైనే ఉంటారు. అటువంటి విశేషమైన శక్తి కలిగినటువంటి అమ్మవారు ఈ దుర్గా అమ్మవారు. ఇక్కడికి ఎవరు వచ్చినా ఏంటంటే రామానాయుడు గారు చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా ఆయన రెగ్యులర్గా వస్తుండేవారు ఆయన. రామానాయుడు గారు ప్రేమనగర్ సినిమా ప్రారంభం చేసే ముందు అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని, అమ్మ నేను ఇలాగా నా ఆస్తులన్నీ, నా భార్య మంగళసూత్రాలు సహా అన్నీ తీసేసి తాకట్టు పెట్టి సినిమా తీస్తున్నాను, తీస్తే ఇక్కడ ఉంటాం లేకపోతే వెళ్ళిపోదామని అమ్మవారిని ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని, ఈ సినిమా హిట్ అయితే ఇంక నా ప్రతి సినిమాకి నీ దగ్గరికి వచ్చి ఆ ఫిల్మ్ బాక్స్ పెట్టుకుంటానని రామానాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే ఆయన ఆ సినిమా హిట్ అయిన తర్వాత అమ్మవారికి కవచం చేయించారు ఆయన. తర్వాత ఇంకా ప్రతి సినిమాకి ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన సినిమాలు ఏది వచ్చినా సరే తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టడం, అమ్మవారికి వెండి తలుపులు చేయించారు. ఇప్పటికీ రామానాయుడు గారి పేరు మీద ఉంటాయి శివాలయంలో. మొన్న వెంకటేష్ వస్తే కూడా చెప్పి నేను కూడా చేయిస్తానని అన్నాడు అతను. అందుకని ఏంటంటే వాళ్ళు కృష్ణ గారు విజయనిర్మల గారు వాళ్ళు కూడా పాడి పంట సినిమా అప్పుడు వచ్చారు ఇక్కడికి. ఆయన ప్రతి సినిమాకి వచ్చి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గర ఆ బాక్స్ పెట్టి వెళ్ళేవాళ్ళు ఆయన. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కాదు, ఎంతో నమ్మకం, కొన్ని అసలు మామూలు విషయాలు కాదు. అంటే నేను ప్రాక్టికల్గా చూసింది చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతూ అమ్మవారి, ఎందుకంటే ఇక్కడ పోతనామాచులు అమ్మవారికి ఒక శ్లోకం రాశారు ఇక్కడ, అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుబారడి బుచ్చినయమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మ, మనమ్ముల నుండిడి అమ్మ, దుర్గ మాయమ్మ కృపాభీషత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అన్నాడు. ఒక మనిషికి కావాల్సింది ఏంటి? ఇవే కదా. పటుత్వం ఉండాలి, కవిత్వం అంటే ఏదో ఒకటి భాష, అలాగే సంపదలు, ఇవన్నీ కూడా ఇచ్చేది దుర్గా మాయమ్మ ఇచ్చత. అటువంటి పోతనామాచులు అమ్మవారి గురించి ఆ రోజున 16వ శతాబ్దంలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆయన శ్లోకాన్ని రాశారు ఇక్కడ. అది ఇప్పటికీ అమ్మవారి గుమ్మం పైన ఆ శ్లోకం రాసి ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు ప్రతి విషయం ఒకటి కాదు, మన ఇంట్లో ఒక పెద్దమ్మలాగా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేది అది ఇక్కడ అమ్మవారిని. ఎందుకంటే మనకి సృష్టి మొత్తం కూడా ప్రాధాన్యత అమ్మవారికే ఉంది, శక్తి స్వరూపం. ఎందుకంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానాశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే కోరుకున్నది ఇస్తుంది, క్రియ కూడా ఆవిడే చేస్తుంది, జ్ఞానాన్ని కూడా ఆవిడే కలగజేస్తుంది. అటువంటి శ్రీచక్రాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆయన 778 అయినది శతాబ్దం. అమ్మవారి దగ్గరికి ఆయన 20వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చినట్టుగా మనకి ఆయన శ్రీచక్రం ప్రతిష్ఠ చేశారని చెప్పి మనకి పూర్వీకులంతా చెప్తూ వస్తుంటారు. ఆ శ్రీచక్రం ఇప్పటికీ అక్కడే ఉంటుంది. అమ్మవారికి ఎడం పక్కన ఉంటుంది. అమ్మవారికి ఉండేటువంటి సూర్యచంద్రులు ఉంటారు అమ్మవారికి, అంటే సాక్షులు. ఇక్కడ ఏంటంటే ప్రాధాన్యత ఆ శ్రీచక్రానికి ప్రాధాన్యత ఎక్కువ. ఆ శ్రీచక్రం అమ్మవారికి వామభాగంలో ఉండి అమ్మవారిని చూస్తూ ఉంటుంది అన్నమాట. ఆ శ్రీచక్రానికి ప్రతినిత్యం కొన్ని కోట్ల కుంకుమార్చన జరిగింది దాన్ని అన్ని సంవత్సరాల నుంచి. అందుకని ఏంటంటే శృంగేరి వాళ్ళు, మన దేవాలయం సాంప్రదాయం శృంగేరి సాంప్రదాయం అంటారు. అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులది శృంగేరి సాంప్రదాయం. ఆమ్నాయ పీఠాల్లో ఉండేటువంటి వాళ్ళు. అందుకనే భారతీ తీర్థ స్వామి వారు ఇక్కడికి వచ్చి అమ్మవారికి లోపలికి వెళ్ళి పూజ చేస్తారు ఆయన. అలాగే కాంచి పరమాచార్య వారు ఉన్నప్పుడు ఆయన 80లో వచ్చినప్పుడు అమ్మవారికి కుంభాభిషేకం చేశారు ఆయన పరమాచార్య వారి దగ్గర ఉండి. తర్వాత అమ్మవారికి మొత్తం స్వర్ణ తాపడం అయినప్పుడు మళ్ళీ ఇప్పుడున్న భారతీ తీర్థ స్వామి వారు వచ్చి అమ్మవారికి అన్ని కార్యక్రమాలు చేసి కుంభాభిషేకం వారు చేశారు. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అమ్మవారిని దూరం నుంచి చూస్తుంటారు, వాళ్ళకి సంతృప్తి కలగదు. వాళ్ళకి మళ్ళీ లోపలికి వెళ్ళాలండి, మాకు లోపలికి అవకాశం కల్పించండి అంటారు. ఎందుకంటే అమ్మవారు ఇక్కడ శక్తి స్వరూపిణి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దేవతలు
మనకి పూర్వీకులు చెప్పినట్టయితే అర్జునుడు ఇక్కడ తపస్సు చేసినప్పుడు అమ్మవారి ఆయనకి ప్రత్యక్షమే సాక్షాత్తు పాశుపతాస్త్రం ఆయనకి సమర్పించింది. ఇక్కడ పాశుపతాస్త్రాన్ని పొందాడు అర్జునుడు. అదే ఇంద్రకీలాద్రి. అదే ఉంది ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇంద్రకీలాద్రిని ఎలా వచ్చింది అసలు? ఇంద్రుడు మొట్టమొదటిసారి ఇక్కడ అమ్మవారికి పూజ చేశారు. ఇంద్రుడు కీలుడు అనే ఆయన తపస్సు చేశాడు. కీలుడు తపస్సు చేసి అమ్మవారిని తన హృదయంలో దాచుకోవాలని ఆయన కోరిక. ఆయన తపస్సు ఆయనకి నారద మహర్షి ఆయనకి చెప్పారట, నువ్వు అమ్మవారి గురించి తపస్సు చేయి, అమ్మవారి ప్రత్యక్షం అవుతుందని చెప్పి. అద్రి అంటే కొండ, అది ఇంద్రకీలాద్రి. అందుకని ఏంటంటే ఇక్కడ అమ్మవారికి మొట్టమొదటిసారి పూజ చేసిన వాళ్ళు ఇంద్రుడు, దేవతలందరూ కూడా. అది ఈ క్షేత్రమే చాలా ప్రాధాన్యత. అంటే స్వయంభూ అని అంటారు. స్వయంభూ అంతే, అదే స్వయంభూ. ఆవిడ వెలిసింది అక్కడ. తర్వాత కీలుణ్ణి ఒక అద్రిగా ఉండమని చెప్పింది ఆవిడ అమ్మవారు. నేను దుర్గమాసురుని సంహారం తర్వాత కదా అమ్మవారు ఇక్కడ వెలిసింది. దుర్గమాసురుడి సంహారం తర్వాత అమ్మవారు ఇక్కడ వెలిసిందని చెప్పి మనకి పురాణాలు ఈ శాస్త్రాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ కీలుడు ఇక్కడ అద్రిగా వెలిసి ఆయన కొండ రూపంలో ఉన్నారు. ఆయన ఆ కొండలో ఈ అమ్మవారు వచ్చి ఉంది. అందుకని ఆ గుహ లోపలికి ఉంటుంది అమ్మవారు. అదంతా గుహ మనకి ఇప్పుడు అలా కనిపిస్తుంది. లోపలంతా కూడా కొండ అదంతా.